హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను వ్రతం పనులు స్టార్ట్ చేసుకుంటున్నాను, వరలక్ష్మి వ్రతంవి. ఫస్ట్ ఫ్లవర్స్తో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ విడి పువ్వులు దొరకవు కదా మనకి, అందుకని కొన్ని వెరైటీ బొకేస్ తీసుకొని వచ్చాను. దానిలో నుంచి పూలు కట్ చేసుకుంటున్నాను. ఇవాళ ఈవినింగ్ కొంతమంది గెస్ట్లను పిలిచాను అనమాట. ఒక తమ్ముడు ఫ్రెండ్స్, అందరు గెస్ట్లు అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు, వాళ్ళందరినీ భోజనానికి రండి అని పిలిచాం. సో ఆ ఫుడ్ ప్రిపరేషన్ అవి కూడా సైమల్టేనియస్గా చేసుకుంటున్నాను. ఇంకా దేవుణ్ణి సెట్ అయితే చేయలేదు, నేను ఈ బ్యాక్గ్రౌండ్ చూశాను పూజ సామాన్ ఏమైనా డైరెక్ట్గా స్టోర్ దొరుకుతుంది అని చెప్పి డెలివరీ కాస్తులు అడుగుతున్నారు వాళ్ళు. అందుకనే ఇంకా నేనే డిఐవై చేసుకున్నా. కొన్ని ఫ్లవర్స్ ఎట్లా పెట్టా, వెనకాల మామిడాకులు ఏమో ప్రశాంత్ ఐడియా అనమాట, ఇలా పెడదాం ఆకులు బాగుంటాయి అని చెప్పి. గెస్ట్ లిస్ట్ మొత్తం కలిపి ఒక 13-14 మెంబర్స్ అవుతున్నారు అనమాట. నేను అంతమందికి అసలు ఎప్పుడు వంట చేయలేదు, కొంచెం టెన్షన్గా ఉంది. కానీ ఒక 3-4 డేస్ ముందు నుంచే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ప్రశాంత్ పని మీద బయటకు వెళ్ళాడు, ఇంట్లో పనులన్నీ హెల్ప్ చేశాడు నిన్న నైటే అంతా, ఇల్లు క్లీనింగ్ దాంట్లో. 4 o'clock అట్లా వస్తాడు. తను వచ్చేసరికి నేను అన్నీ సెట్ చేసుకొని పెట్టుకొని వచ్చాక ఇద్దరం కలిసి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాం అనమాట. తను లేకపోయినా ఏం పర్లేదు చేసేసుకోమని అని అన్నారు. కానీ నేను మొన్న వ్రతకల్పం వింటుంటే మళ్ళీ చాగంటివే విన్నాను అనమాట. ఆయన ఏమంటారంటే, అసలు పీఠం మీద కూర్చునే ముందు కూడా మీరు మీ హస్బెండ్ పర్మిషన్ తీసుకొని కూర్చోవాలి, ఆయన ఉండడం అంత ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఎట్లా వ్లాగ్స్ కోసం అని కాకుండా నిజంగా భక్తితో వ్రతం చేద్దాము, మొత్తం ప్రొసీజర్తోనే ఫాలో అవుదామని చెప్పేసి అట్లే చేద్దామని అన్నాను. సో ప్రశుక్ చెప్పాను వచ్చేసే త్వరగా అంటే, ఇంకా ఇవాళ 4 కల్లా వస్తానన్నాడు. ఇంపార్టెంట్ పని కాకపోతే బయటకు వెళ్ళేవాడు కాదు, నాకు చాలా హెల్ప్ చేస్తాడు ప్రశుక్. సో అన్ని సామాన్ తీసుకొచ్చి ఇచ్చేసి బయటకు వెళ్ళాడనమాట. నేను అంటారు ఎలా అంటే, ఈ జనరేషన్లో అమ్మాయిలకి పూజలు ఎలా చేయాలో తెలియదు, అది తెలియదు, ఇది తెలియదు అని. కాకపోతే ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని మరీ చేసే అంత నిష్టగా ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అని అంటే, అందరూ అంత లేదు అని అంటారు. కానీ ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు భక్తితో మీరు అంతటి వరకు మీరు ప్రూవ్ చేసుకొని, లైక్ మీకు మీరు నేర్చుకొని, మీరు ఎంతలో కొంత చేసుకుంటే, మీరు సాటిస్ఫైడ్గా ఉన్నంత వరకు చేసుకుంటే పర్వాలేదు అసలు. ఇంకేం చేసేది ఆప్షన్ ఉండదు. ఇలానే బొకేస్ అన్నీ కొనేసుకొని దీనిలో నుంచి తీసుకుంటాను. ఇప్పుడు వీటితో దండాలు వేస్తాను నేను ఫస్ట్. ఇవి కనిపించాలని అడ్జస్ట్ చేస్తే వెనకాల మల్లెపూలు కనిపిస్తున్నాయి చూసారా. మల్లెపూలు ఇక్కడ మనకి మూరకి ఒక 550-560 పడుతుంది అనమాట ఒక మూరకి. అయితే బ్రష్ ఉండి చాలా రోజులైంది బ్రష్ మల్లెపూలు పెట్టుకుంటే బాగుండు అని ఊరికే మొన్న ఎప్పుడో అన్నాను. అంటే 5 days పట్టింది ఆన్లైన్లో ఆర్డర్ పెడితే డెలివరీ రానికి. అంత కష్టపడి డెలివరీ ఆర్డర్ పెట్టాడు కదా, గుర్తుండిపోతుందని కీప్ సేఫ్ లాగా అలా ఉంచేసుకున్నాను అనమాట. లైఫ్లో చిన్న చిన్నవి ఫ్రెండ్స్, అసలు మనం పక్కన ఉండే పూలని, పానీపూరి కొట్ట అన్నని, ఆర్ఎంపీ డాక్టర్ని, అదేమంటారు మన కాలనీలో ఉండే డాక్టర్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటామో. చిన్న చిన్న విషయాలకి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని నాకు యూకే వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అలా అనమాట. మళ్ళీ ఎందుకు నా సాడ్ స్టోరీ. కానీ నేను పొయ్యి మీద కుక్కర్ పెట్టాను, విజిల్స్ వస్తున్నాయి. ఇది ఫినిష్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ పెడతాను. వంట అప్డేట్ ఆర్తి అగర్వాల్ లాగా ఇలా వేసుకున్నాను అనమాట. పులిహోరకి మిక్స్ రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది, తర్వాత ఆలూ ఫ్రై అయిపోయింది, అమ్మవారికి కేసరి ప్రసాదం చేసి అది అయిపోయింది, సాంబార్ అయిపోయింది, ఇప్పుడు వంకాయ మిగిలిపోయింది, మిర్చి బజ్జీ మిగిలిపోయింది, రసం మిగిలిపోయింది. సో 2 hours ఇంటూ కిచెన్, 3 items డన్. ఇంకొక 2 hours ఉంటే ఇంకా 3 items అయిపోతాయి. తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. అలా టైం అయితే అవుతుంది. ఆర్తి అగర్వాల్ కాదు, ఆర్తి అగర్వాల్ ఇంట్లో పని మనిషిలాగా అయింది నా అవతారం. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్ బజ్జీలు వేస్తున్నాను, బజ్జీలు వేస్తే అయిపోతుంది. ఇంకా దేవుణ్ణి 4 o'clock రెడీ చేద్దాము, స్టార్ట్ చేద్దామని అనుకున్నా, కానీ అది అవ్వలేదు. 5 అవుతుంది ఇప్పుడు. నేను పోయి ఆ పని ఫాస్ట్గా చేయాలన్నమాట. 6 o'clock ఆల్రెడీ నేను నా వాయినం ఇచ్చేవాళ్ళని రమ్మని చెప్పేసి ఆల్రెడీ. సో 1 hour ఉంది నాకు నేను రెడీ అవ్వడానికి. ఇంకా కలిసే పూజ చేసుకుంటాం. నేను వాళ్ళు వచ్చేలోపు పూజ ఫినిష్ చేద్దాం అనుకున్నా, కానీ అవ్వట్లేదు. మా అమ్మవారు ఇలా ఉంది, ఎంత చక్కగా ఉందో అసలు కదా.
నేను ఎంత బాగా రెడీ అయ్యానో అమ్మవారిని కూడా అంతే బాగా రెడీ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. చాలా బాగా పెట్టాను. నాకు వెనకాల స్టిక్స్ ఏం దొరకలేదు, అందుకే నా ట్రైపాడ్ పెట్టేసా. తొక్కలో వీడియో వచ్చింది లేకపోతే అవుతుంది అని చెప్పేసి అది పెట్టాను అనమాట. సో ఇలా ఉన్నారు మొత్తానికి. అండ్ ఆ రూమ్లో పెడదాం అనుకున్నాను, కానీ మేము షేర్డ్ అకామిడేషన్లో ఉంటామని చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళని మీట్ ఉండొద్దు అది ఇదంటే బాగోదని చెప్పేసి ఇలా పెట్టాను. ఇంకా నేను చేసిన ప్రసాదాలు కొన్ని చేశాను, కానీ ఇంకా అన్నీ కలిపి ఒక 9 అయ్యేలాగా పెట్టేశాను ఇక్కడ. బ్యూటిఫుల్ ఉన్నారు కదా. మళ్ళీ నేను ఎట్లా ఉన్నాను చెప్పిన తరా, అద్దంలో సరిగ్గా కనిపించట్లేదు నేను. జడేసుకున్నాను సరిగ్గా పోలేదు, అటు ఇటు తిరుగుతున్నాను ఊరికి, అందుకని. ఒక్క నిమిషం. ఫ్రెష్ ఎలా ఉన్నాడు చూడండి. అది ముందు కుర్తా వేసుకున్నాడు, చాలా రోజులు అయిన తర్వాత కుర్తా వేసుకున్నాడు మా ఫ్రెష్. బాగున్నాం కదా ఇద్దరు. ఇద్దరు గెస్ట్లు అందరూ అక్కడ ఉన్నారు, మేమిద్దరం ఇక్కడ ఉన్నాం. మా పెద్ద తమ్ముడికి డ్యూటీ చెప్పాము వాళ్ళని చూసుకోమని చెప్పి. అవునా, సరే ఫ్రెండ్స్, మేము వెళ్ళి మా గెస్ట్ని అటెండ్ అవుతాము. బాయ్. బయటకు వచ్చి ఎవరికి ఇవ్వాల్సిన వాయినం వాళ్ళకి ఇచ్చేసాను. నేను ముందే అన్ని బ్యాగ్లో సర్ది పెట్టుకున్నా, హడావిడి అవుతుంది అని చెప్పేసి. తర్వాత మళ్ళీ కొన్ని మ్యాండేటరీ పిక్స్ దిగాలి కదా అలా అని చెప్పేసి లోపలికి వచ్చేసాము. నేను పొద్దున్నుంచి ఏం తినకుండా ఉన్నాను, నాకు ఆకలి వేసింది, కానీ ఈ పిక్చర్ చూసి నాకు కడుపంతా నిండిపోయిందనమాట. ఇలా చిన్న చిన్న జెస్చర్స్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా మనకి. సో మళ్ళీ నేను బయటకు వెళ్ళేసరికి తమ్ముడు అన్నీ సర్దేశాడు బయట. సో అన్నీ మధ్యలో పెట్టేసుకొని తినేసాము. ఫుడ్ అయితే చాలా బాగా అయింది, అందరికీ చాలా నచ్చిందని చెప్పారు. నేను బగారా రైస్ చేశాను, వైట్ రైస్ చేసా, సాంబారు, రసము, పొటాటో కర్రీ, వంకాయ ఫ్రై చేశాను. పెద్ద తమ్ముడు పన్నీర్ తీసుకొని వచ్చిండు, రైతా అండ్ బజ్జీ ఒక ఫుల్ ప్లేట్ అయిపోయిందనమాట. మంచిగా సాలెడ్ కూడా చేశా, ప్లేట్ కలర్ఫుల్గా కనిపించింది. నాకు అప్పటికి చిరాకు వచ్చింది, ఇంకా శారీలో నా వల్ల అవ్వలేదు. సరే తీసేసే ముందు కొన్ని పిక్చర్స్ దిగుదామని నా పిక్చర్ మీకు తెలిసింది కదా, దిగేసి మళ్ళీ బయటకు వచ్చాను. ఆల్మోస్ట్ 1 o'clock దాకా ముచ్చట పెట్టుకున్నాం, ఇంకా నిద్ర వస్తుంది అనేదాకా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఒక మ్యాండేటరీ సెల్ఫీ తీసుకోవాలి కదా ఆబ్వియస్లీ గ్యాంగ్ తోటి. వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో 2024 వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.